ప్రైజ్ ది లార్డ్. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మీ వినికిడిలో, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరినది. ఈరోజు ప్రభుల వారు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఎందుకు అలా కూర్చున్నారు? గ్రంథము తన చేతికి ఇవ్వబడింది. తను ఆ గ్రంథము చుట్టి యేసుక్రీస్తు ప్రభు పరిచారకునికి ఇచ్చి కూర్చొని ఒక మాట చెప్పారు. అది ఏంటంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. లేఖనం ఏంటి? లేఖనం చూడాలంటే పై వచనం మనము చదువుకోవాలి. 18వ వచనం నుండి చదువుతాను, 17 నుండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మనం చూసాం. మనము గత వారము బుధవారం రోజు చూస్తే ప్రభు ఆధారమగు ఆత్మ అనేది మనం చదువుకున్నాం. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథము ఇవ్వబడినది. దానిలో నుండి చదివిన ప్రభుల వారు తృప్తి చెంది, అనగా తండ్రి అయిన దేవుడు తనని ఏ రీతిగా అయితే భూలోకమునకు పంపించాడో అది చదవబడి ఆయన అదంతా కూడా నెరవేర్చటానికి వచ్చానని తృప్తి చెంది ఆ గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి, నేడు ఈ మాట మీ వినికిడిలో నెరవేర్చబడినది అని మనకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ నెరవేర్పు అని మనం చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, తండ్రి అయిన దేవుని ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తు మీద ఉన్నది. మరలా చెప్తున్నాడు, బీదలకు నేనేం చేయాలి? సువార్త ప్రకటించాలి. బీదలు అనంటే సంపదలో బీదలు కాదు, కానీ భక్తిహీనతలో బీదలు, దేవుని ఎరగని స్థితిలో బలహీనులుగా బీదలుగా, అనగా ఆధ్యాత్మిక స్థితి లేని వారిని బీదలు అని సంబోధించడం చూస్తున్నాం. కనుక బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి ఈ లోకానికి పంపించింది. ఆ గ్రంథము యేసు ప్రభుల వారి చేతికి ఇవ్వబడి ఉన్నది. అది చదివారు ప్రభుల వారు. చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును, అనగా అనేక రకములకు రోగగ్రస్తులకు స్వస్థతనిచ్చువాడుగా ప్రభువును తండ్రి ఆశీర్వదించి పంపారు. కనుక ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, నలిగిన వారు అనేక విధములైన శోధన, బాధలు, హింసల చేత నలిగి ఉన్నారు. హృదయము నలిగిన వారికి విడుదలను ప్రకటించుటకును, వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ప్రభువుల వారు ఎప్పుడైతే దేవాలయమునకి వెళ్ళినారో ఆయన చేతికి ఇవ్వబడినటువంటి గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. ఆయన ఇవి నెరవేర్పు కాలము, నేను వచ్చాను, ఇవన్నీ కూడా తండ్రి నాపై ఉంచి పంపించారు, నేను వీటన్నింటినీ నెరవేర్చాలనే మాటని ప్రభువుల వారు అది అంగీకరించి పరిచారకునికి ఇవ్వడం. మనం కూడా దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు కొన్ని మాటల చేత హెచ్చరించబడతాం, కొన్ని మాటల చేత బలపరచబడతాం, కొన్ని మాటలు అంగీకరిస్తాము, కొన్ని మాటలు విడిచిపెడతాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మీ ప్రతి ఒక్కరి వినికిడిలో ఇవి నెరవేర్చబడినవి అని మరలా మనము చదువుకుంటున్నాం. కనుక మన జీవితాలు ఎలా ఉన్నవి? మనము విరిగి నలిగిన స్థితిలో ఉన్నామా? ఆదరించువాడు ప్రభువే. అనారోగ్యం చేత ఉన్నామా? స్వస్థపరచబడువాడు ఆయనే. మనము దేవుని ఎరగని బిడ్డల వలె బలహీనంగా ఉన్నామా? ఆధ్యాత్మిక స్థితిని బలపరిచేది కూడా మన
ప్రభువే. అందు గురించి అంటున్నాడు, ఈరోజు నేడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరినాయి అనగా ఎన్నిసార్లు మనము వాక్యం విని ఉండవచ్చు, వింటున్నాము విడిచిపెడుతున్నామా, లేదా మన హృదయంలో వాక్యం భద్రపరుచుకొని వాక్యానుసారంగా నేను బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నామా? ప్రభువుల వారి ఇవన్నీ కూడా భూలోకంలో నీ కొరకు నా కొరకు నెరవేర్చినటువంటి మాటలు. ఇవన్నీ కూడా చుట్టి పరిచారకుని చేతికి అందించి కూర్చున్నాడు. సమాజంలో బిడ్డలందరూ ఎలాగైతే కూర్చొని దేవుని వాక్కును వింటారో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా చక్కగా కూర్చొని నేడు ఈ మాటలన్నీ మీ దగ్గర నెరవేర్చబడినవి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అనగా మన జీవితంలో కూడా నెరవేర్చబడినవి. దేవుని ఎరుగని అందస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుకోవడానికి మన మనోనేత్రములు తెరిచి వాక్యమును అంగీకరించడానికి మనల్ని బలపరిచిన దేవుడు. అంతేకాదు అస్వస్థత, అనారోగ్యము, మనము పాప బంధకాల్లో ఉన్నప్పుడు, భారభరితంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నోసార్లు ఆదుకున్నాడు. అందుకే మీ వినికిడిలో నెరవేరిని అని చెప్తున్నారు. ఒక్కొక్కరం మనం ఆలోచించినట్లయితే ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మీ వినికిడిలో ఏమేమి నెరవేరినాయి ఒకసారి ఆలోచించుకొని ఆ దేవదేవుని స్తుతించటం మన వంతు కాదా? కనుక నిజంగానే దేవుడు మన జీవితంలో ఇవన్నీ నెరవేరినాయి అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో ఎన్ని నెరవేరి ఉండొచ్చు, ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాము. అంతేకాకుండా సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన వారితో చెప్పసాగాడు. సమాజ మందిరంలో ఉన్నవారు ఆయన చేతికి గ్రంథం ఇవ్వబడింది, ఆయన పరిచారకునికి ఇచ్చి చక్కగా కూర్చొని వింటూ ఉన్నారు. ఆ వింటూ ఉన్న సమయంలో మరి ఏం జరిగిందో మనం ఇక్కడ చూస్తే, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. అదే మన వినికిడిలో అవి నెరవేరాలి. దేవుని మాట విని ఎప్పుడు ఆశ్చర్యపడినావు, ఎప్పుడు సంతోషపడినావు, ఎప్పుడు పరచబడినావు, ఎప్పుడు అంధకారంలో ఉన్న మనోనేత్రంలో తెరవబడి దేవుణ్ణి స్తుతించసాగినావు అని ఈరోజు దైవవాక్యం మనతోనే మాట్లాడుతున్నది. ఆయన నోటి నుండి వచ్చు దయగల మాట. దినదినము దేవుని వాక్కు ఆయన నోటి నుండి మనకు వస్తుంది. దయగల మాటగా మనం స్వీకరించాలి. ఆ దయగల మాటను వినినప్పుడు మన హృదయము ఉల్లాసముతో గంతులు వేస్తుంది. ఎందుకంటే మన వినికిడిలో అవి జరిగితే మనకు ఆ సంతోష ఆనందాలు దొరుకుతుంటాయి. కనుకనే దేవుని దయగల మాటలకి ఆశ్చర్యపడినారు. మనం కూడా చాలాసార్లు దేవుని మాట చేత నేను మందలించబడినాను, నేను హెచ్చరించబడినాను, నేను బలపరచబడినాను అని చెప్తుంటాము. మరి నిజంగానే ఇవన్నీ కూడా మన జీవితంలో మన వినికిడిలో నెరవేరినాయని ప్రభు చెప్తున్నారు. ఎన్ని నెరవేరినాయో ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే దేవునికి ఎంత కృతజ్ఞత స్తుతులు చెల్లించినా కూడా తక్కువే. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మీ వినికిడిలో నెరవేరినవి ప్రభు యొక్క కార్యం మీ జీవితాలలో, మన జీవితాలలో నెరవేరినవని ప్రభు చెప్తున్నారు. ఒకవేళ నెరవేరినట్లయితే ఎదురు చూచే బిడ్డలుగా, నిరీక్షణ కలిగి ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే ఈరోజు బైబిల్లోని బంగారు మాట నిన్ను నన్ను హెచ్చరిస్తూ బలపరుస్తున్న మాట. ఒకటే మాట తీసుకుంటాం మనం ఇక్కడే చూసాము. 21వ వచనంలో మనం చూసినట్లయితే మళ్ళీ చదువుతున్నాను. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. ఈ లేఖనము ఏంటంటే పైనున్నవన్నీ కూడా ప్రభు ఆత్మ ద్వారా నేను బాగుపరచబడినాను, అంతేకాదు సువార్తను పొందుకున్నాను, చెరలో నుండి విడుదల అంటే ఒక బంధకంలో నుండి నేను విడిపింపబడినాను, నా గ్రుడ్డి కానీ అనారోగ్యం కానీ రోగగ్రస్తమైన స్థితి నుండి నన్ను తప్పించేది కాపాడేది నా దేవదేవుడే, నలిగిన హృదయముని ఆదరించేది కూడా నా దేవుడే అని మనమందరము మన వినికిడిలో అది ఎప్పుడైతే గ్రహిస్తామో ఒక్కొక్కటిగా అన్ని రైట్ మార్కులు వేసుకుంటామేమో మన జీవితాలలో. కనుక ప్రభు అంటున్నారు, నీ వినికిడిలో ఈరోజు ఇవన్నీ నెరవేరాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన యందు ఆనుకుంటే ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడతవి. కనుక మనం మరలా ఒకసారి వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు తండ్రి అయిన దేవుడు
భూలోకములో పరిస్థితులన్నీ చూసిన దేవుడు, అన్నీ గ్రహించుకున్న దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడానికి తండ్రి అయిన దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి మన మధ్యకి పంపించారు. కనుక దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మనందరికీ మేలు చేసే దేవుడు. వాక్యం సెలవిస్తుంది, నీకు నాకు మేలు చేసే దేవుడు. ఆయన తండ్రి నుండి పొందుకున్న ప్రతిదీ నీకు నాకు అనుగ్రహించే దేవుడు, మేలు చేత తృప్తిపరిచే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ ఏమనుంది అని అంటే, మేలు చేయుచు దేవుడు ఆయనకు తోడైండని కనుక ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎందుకంటే ఎవరికి ఏ ఆపద ఉంది, ఎవరికి ఏ కష్టం ఉంది, వారిని ఆదుకోవడానికి ప్రభు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన దేవుడు ద్వారా, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మనలందరినీ స్వస్థపరచుచు మన మధ్య సంచరిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అందరికీ మేలు చేయటమే తన ధర్మం, తన వంతుగా చేస్తున్నట్లుగా నీవు నేను చూస్తుంటున్నాం. అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎక్కడ సంచరిస్తున్నారు అంటే, బీదల మధ్యను, గ్రుడ్డివారి మధ్యను, రోగగ్రస్తుల మధ్యను, దరికి లేని వారి మధ్యను సంచరించుచు అందరినీ ఓదారుస్తూ ప్రభు వైపునకు మళ్లించుచు దేవుడిని కార్యములను మన కుటుంబాల్లోనూ మన వ్యక్తిగత జీవితాల్లోనూ జరిగించుచున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే యోహాను సువార్తలో కూడా ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటను ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించుచున్నాడు కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కొలత లేని ఆత్మను అనుగ్రహించాడు. నీకు నాకు కూడా కొలత లేని ఆత్మను అనుగ్రహించిన దేవుడు. కనుకనే దేవుడు మన వినికిడిలో ఇవన్నీ నెరవేరును గాక అంటున్నాడు. మనకు కూడా దేవుని ఆత్మచేత నింపాడు. అందుకే అన్నాడు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించమని మనల్ని హెచ్చరించడం మనకు తెలిసిన విషయమే. కనుక నీవు నేను దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకు అనంటే మనకి 34వ వచనమే సమాధానం చెప్తున్నది. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని మాటలు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చూసినట్లయితే దేవుడు తనని పంపాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, దేవుడు తనకి ఏం చేయాలో అవన్నీ కూడా మన కుటుంబాలలో, మన సమాజంలో, మన సంఘాలలో, ఈ భూలోకంలో సంచారం చేస్తూ స్వస్థపరిచినట్లు మనం చదువుకున్నాం. కనుక ఇక్కడ చూస్తే దేవుడు పంపాడు, కొలత లేని ఆత్మను ఇచ్చాడు కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చు మాటలు దయగల మాటలుగా ఉన్నవి, సత్యవంతుని మాటలే పలుకుచున్నారు అని మనము గ్రహిస్తున్నాం. కనుక నీవు నేను కూడా ఆయన ప్రియ బిడ్డలుగా, ఆయన ప్రియ పిల్లలమైన వారంగా ఉన్నప్పుడు మనం కూడా దేవుడు కొలతలేని ఆత్మను నీకు నాకు అనుగ్రహించే దేవుడు. మన కుటుంబాల్లోనూ, సంఘాల్లోనూ, సమాజంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చడానికి సంచరిస్తున్న దేవుడు. ఇవన్నీ కూడా మీ వినికిడిలో నెరవేరును గాక అని పలికిన దేవుడు. మనమును విశ్వసించి నమ్మినట్లయితే మన గృహాల్లో జరుగును గాక అని మనం కూడా ఒకరినొకరం హెచ్చరించుకుంటూ బలపరుచుకుందాం. ఎందుకంటే దేవదేవుడు సత్యవంతుడు. ఆయన నీ కొరకు నా కొరకు భూలోకమునకు అరుదించే ముందుగానే తండ్రి అయిన దేవుడు ఆయనను కొలతలేని ఆత్మతో నింపాడు. అదే కొలతలేని ఆత్మ దేవుడు మనకు ఇచ్చాడు. కానీ మనము కొంతనే తీసుకుంటాం. మనకి ఈరోజు సరిపోయింది, ఇంత చాలు ప్రభువా అని అనుకుంటాం. దేవుడు అలా కాదు. ఇచ్చినదంతా కూడా కుమారుడు అంగీకరించి స్వీకరించి ఏమేం చేయాలో అంత చేస్తూ మన పట్ల ఒక లోక రక్షకుడుగా నిన్ను నన్ను వెదక్కోవడానికి, నీకు నాకు ముక్తి మార్గం చూపడానికి వచ్చాడు. కనుక ఇవన్నీ కూడా మన కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో నెరవేరినవి, మీ వినికిడిలో నెరవేరినవని నమ్ముడి అని ప్రభుల వారు హెచ్చరిస్తున్నారు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా అదే. మన కుటుంబాలలో దేవుడు చేసిన కార్యములు లూకా సువార్తలో మనం చదివాం. బీదలకు
చెరలోనున్న వారికి పాప విముక్తులకు అన్ని కలగాలని ప్రభు హితవత్సరము ప్రకటించుటకు వచ్చాడు. అదంతా కూడా మన వినికిడిలో నెరవేరి జరుగునుగాక అని ప్రభు పలికిన మాటని మనం కూడా బలం తెచ్చుకొని అధైర్య స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మాట నా జీవితంలో, నా వినికిడిలో జరుగుతుంది, నా జీవితంలో నెరవేరుతుందని గట్టి విశ్వాసము చేత మనం ముందు కొనసాగుదుము గాక. ఆమెన్.